దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 7వ కీర్తన 9వ వచనంలో హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా అనే మాటను మనం చూస్తాం. సాధారణంగా మనుషులు పైకి కనిపించే ప్రవక్తను బట్టి, మాటను బట్టి వ్యక్తి పట్ల ఒక ఉద్దేశానికి వస్తారు. అయితే దేవుడు మాటను, ప్రవక్తను మాత్రమే కాక అంతరింద్రియములో ఉండే ఉద్దేశాలను కూడా పరిశీలిస్తారు. అమాలేకీల దగ్గర నుంచి ఏమీ తీసుకురావద్దు, మొత్తం నాశనం చేశాయి అని దేవుని చేత సెలవు పొందిన సౌలు మహారాజు బలమైన పశువులు తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొచ్చానని చెప్తారు. దేవుడు ఆ మాటను విన్నారు, ఆ ఉద్దేశాన్ని చూశారు. అందుకే ఆయన ఉద్దేశాలు నెరవేర్చగలిగిన దావీదును రాజుగా కోరుకున్నారు. ఇంత విలువైన అత్తరు ఎందుకు ప్రభు పాదాల మీద పోసి వ్యర్థం చేశారు? దీని గొప్ప వేలకు అమ్మితే పేదలకు సహాయం అవుతుంది కదా అని చెప్పిన యూదా ఇస్కరియోతు మాట దేవుడు చూశారు, ఆయన ఉద్దేశాన్ని దేవుడు చూశారు. దేవుడు మన కొరకు నిర్దేశించే ప్రతిఫలాలు మన హృదయాంతరంగమును పుట్టే ఉద్దేశాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ హృదయాన్ని కపటంతో కాక వాక్యం చేత నింపుకొని దేవాతి దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఉన్నతమైనటువంటి దీవెనలు మన జీవితంలో పొందుకొనగలిగినట్లుగా ఈ హృదయాన్ని వాక్యం చేత నింపుకొని వాక్యానుసారమైన ఉద్దేశాలు కలిగి ముందుకు సాగగలిగిన కృప దేవాతి దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.